హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ 39. ఇద్దరి మధ్య ఎన్నెన్ని తీపి గుర్తులో కామిని పెళ్లిలో దగ్గరగా వచ్చిన దర్శిని మరి దూరం చేసుకోవాలని అనిపించలేదు. నాతోనే తిప్పుకున్నాను. ఇక ఇవన్నీ గుర్తొచ్చేసరికి చరణ్కి అక్కడ ఉండలేక బయటికి వచ్చేశాడు. దర్శి జ్ఞాపకాలతో రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు చరణ్. ఆ రోజు కూడా కృష్ణలీలలు చెప్తూ ఉంటే వింటున్నాడు. ప్రశాంతంగా ఉండటంతో చాలా రోజులుగా అక్కడే ఉండిపోయాడు చరణ్. యశోదా తనయుడని, రుక్మిణీ వల్లభుడని, రాధాకృష్ణుడని చెప్తూ ఒకసారి రాధమ్మ కృష్ణయ్యను అడిగిందట, కృష్ణ, నేను ఎక్కడ ఉన్నాను అని. అప్పుడు కృష్ణుడు, నా ఆలోచనల్లో, నా ఊహల్లో, నా జ్ఞాపకాలలో, నా ఊపిరిలో ఉన్నావు అని అన్నాడట. మరి నేను ఎక్కడ లేను అని వెంటనే అడిగిందట రాధమ్మ. నా తలరాతలో, అంటే నా భార్యవు కాలేదు అని చెప్తూనే ఉన్నాడు. కృష్ణయ్య అలా చెప్పడంతో ఒక్కసారిగా ఆ సమాధానానికి మౌనంగా అయిపోయాడు చరణ్. చరణ్కి చివరి మాట నచ్చలేదు. ఊహల్లో, ఆలోచనల్లో, ఊపిరిలో, జ్ఞాపకాలలో ఉంది దర్శి. దర్శి నా తలరాతలో కూడా ఉంటుంది అనుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. ఇక ఇస్కాన్ టెంపుల్లో ఉండాలని అనిపించలేదు. అక్కడి నుండి వేలూరు వచ్చాడు. సిఎంసిని దూరం నుంచే చూశాడు. అందులో చదువుకోవాలనే తన తాపత్రయం, ఏ ధ్యాస లేకుండా డాక్టర్ కావాలనే తన తపన, అక్కడే డాక్టర్గా తన కెరీర్, తర్వాత కొంచెం కొంచెం ఫ్రెండ్స్తో కలవటం, అశ్రుతి చనిపోవటం, కామిని వెళ్ళిపోతూ తనకి దర్శిని చూసుకోమని చెప్పటం అన్నీ కళ్ళ ముందే సినిమా రీళ్లలా ఒక్కసారి కదలాడాయి. తన ఫ్లాట్ వెకేట్ చేయకపోవడంతో ఆ రాత్రి ఫ్లాట్లోనికి వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ బాధపడుతూ చెప్పాలనిపించినప్పుడే చెప్పు అన్న మాటలు దర్శికి కూడా చాలా బాధ అనిపించాయి. అభిమానించేవారిని, ప్రేమించేవారిని అందరినీ దూరం చేసుకుంటున్నానేమో నేను అని అనుకుంది. ఏం చేయను, నా మనసే సరిగ్గా లేదు. చరణ్ ఇంటి దగ్గర లేకుండా ఎటో వెళ్ళిపోయాడంటే భయంగా ఉంది. కళ్ళు మూసినా తెరిచినా చరణే కనబడుతున్నాడు. చరణ్కి దూరమయ్యే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరికి దగ్గరగా రాని చరణ్ తనకి మాత్రమే దగ్గరయ్యాడు. విడదీయరైనంతగా నాలో కలిసిపోయాడు. ఎన్ని సరదాలో, ఎన్ని కబుర్లో క్షణం వదలకుండా తిరిగాడు. తనే ఎవరికోసమో ఆలోచించి మాట మాత్రం చెప్పకుండా చరణ్ని వదిలేసి వచ్చేశాను. చరణ్ వచ్చే వరకు ఉంటే ఏం చేసేవాడు? ఒకవేళ తనే కనుక అలా పట్టుబడితే? చరణ్ తల్లికి ఏదైనా అయితే ఒకరి చావు మీద తన జీవితం నిలబడేది. లేదు లేదు, నేను చేసింది కరెక్టే అని అన్నీ ఆలోచించినా మళ్ళీ చివరికే వచ్చింది దర్శిని. బహదూర్తో అంత పొగరుగా చరణ్ నన్ను వెతుక్కుంటూ వస్తాడని ఎలా చెప్పాను? ప్రేమ మీద నమ్మకమా, చరణ్ మీద నమ్మకమా? చరణ్ ప్రేమ మీద ఉన్న నమ్మకం తనకి. మరి ఇన్ని రోజులైనా చరణ్ ఎందుకు రాలేదు నా దగ్గరికి? తనకి తనే ప్రశ్నలు వేసుకుంటూ జవాబులు చెప్పుకుంటూ ఉంది దర్శి. కిటికీలో నుంచి నిశ్శబ్దంగా ఉన్న రాత్రిని గమనిస్తూ దూరంగా చెట్ల నీడని చూసింది. వెన్నెల్లో చరణ్తో ఆడుకోవటం, రోడ్డంతా తమదే అన్నట్టు పరుగులు పెట్టడం గుర్తుకొచ్చింది. పందెం వేసుకుని మరీ ఒకరి వెనక ఒకరు తిరగటం, ఇంటికి వచ్చాక కూడా ఆ రాత్రి చరణ్ కోరిక గుర్తొచ్చి అయ్యో అనుకుంది. ఎందుకురా ఆలోచనలతో నన్ను చంపేస్తున్నావు అనుకుంది చరణ్ని తలుచుకుని. పెదవుల్ని తడుపుకుంది. బలమైన చరణ్ పెదవుల స్పర్శే తగిలింది. భుజాల చుట్టూ చేతులు చుట్టుకుంది చలికి. చరణ్ హత్తుకున్నట్టే అనిపించింది. ఇక ఆ రాత్రి నిద్రలేని రాత్రే అయ్యింది దర్శికి. ఎక్కడ తిరిగినా ఏం చూసినా మనసుకి శాంతి లేదు. వద్దనుకుంటూనే దర్శిని తలుచుకుంటున్నాడు. కోపం తెచ్చుకుంటూనే ప్రేమిస్తున్నాడు. వదిలేద్దామనుకుంటూనే వెతుక్కుంటున్నాడు. ఎన్ని చేస్తున్నా దర్శి ఆలోచన మాత్రం దూరంగా పోవటం లేదు. కళ్ళ ముందు దర్శి రూపం కనుమరుగే కావడం లేదు. ఎక్కడికో వెళ్ళిపోవాలని రూమ్లో నుంచి కూడా బయటికి వచ్చేసి బస్ స్టేషన్కి చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియనట్టు అక్కడే కూర్చున్నాడు చాలాసేపు. మబ్బులు కమ్ముకున్నాయి. జోరున వర్షం మొదలైంది. ఎదురుగా ఉన్న బస్సు ఎక్కాడు. పక్కవాళ్ళు ఏదో ఊరి పేరు చెప్పారు. అదే పేరు చెప్పాడు చరణ్ కూడా. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఇంతలోనే బస్సు బ్రేక్ డౌన్ అయ్యి అందరూ దిగిపోతుంటే నాకు కూడా ఏ ఊరైనా ఒకటే కదా అనుకొని కిందకి దిగిపోయాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అసలు అదొక చిన్న పల్లెటూరులా ఉంది. అక్కడే నిలబడిన చరణ్ను డ్రైవర్ని చూసి ఇక్కడ హోటల్స్ ఎక్కడున్నాయి అన్నాడు. సార్, ఇది చిన్న ఊరు. ఇక్కడికి కొంచెం దూరం పోతే మీకు కావలసినవన్నీ దొరుకుతాయి. ఆటోలో వెళ్ళిపోండి అన్నాడు. దొరికిన ఆటో పట్టుకొని మంచి హోటల్కి తీసుకువెళ్ళమని అన్నాడు.
కొంచెం దూరం పోవాలి, డబ్బులవుతాయి అన్నాడు. సరే అలాగే పోనీ అన్నాడు చరణ్. అరగంట ప్రయాణం తర్వాత అనుకున్నట్టుగానే మంచి హోటల్కి తీసుకువెళ్ళాడు. ఆ రాత్రి చరణ్ అక్కడే ఉండిపోయాడు. కనీసం తను ఉన్నది ఎక్కడో కూడా చూసుకోలేదు. తెల్లవారి లేచి రూమ్లోకి వచ్చిన బాయ్ని ఇదే ఊరు అని అడిగాడు. వింతగా చూశాడు రూమ్ బాయ్ చరణ్ని. తిరువణ్ణామలై అన్నాడు. ఏ ఊరైతే ఏముందిలే నాకు అనుకున్నాడు. అక్కడే ఓ 2 రోజులు హోటల్లోనే ఉండిపోయాడు. కొడుకు కోసం దిగులుతో రోజురోజుకి ఆరోగ్యం దిగజారిపోతోంది గుర్నీత్కి. బహదూర్ ఎన్ని కాల్స్ చేసినా చరణ్ నుంచి రెస్పాన్స్ లేదు. ఇంటి నుంచి ఫోన్ వస్తే మరింత కోపంగా ఉంటోంది చరణ్కి. మనిషి కఠినంగా తయారయ్యాడు. తండ్రిని తలుచుకుంటే కోపం వచ్చేస్తోంది. తల్లిని తలుచుకున్నా కూడా కోపంగానే ఉంది. మళ్ళీ అంతలోనే జాలి కలుగుతోంది. దర్శి కనబడితే కొట్టేయాలని ఉంది. అసలు ఉంటే కదా కనబడటానికి అనుకున్నాడు. చరణ్కి మాత్రం మనసులో బలంగా దర్శి లేదనే నమ్మకం అనిపిస్తోంది. ఎందుకంటే తండ్రి సామాన్యుడు కాదు, ఏదో చేసే ఉంటాడు తన దర్శిని అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. 2 రోజుల తర్వాత రూమ్ ఖాళీ చేసేశాడు. అక్కడ కూడా ఉండాలనిపించక ఆటోలో కూర్చుని పోనివ్వమన్నాడు. సార్ అన్నీ చూసేశారా? ఇక్కడికి కొంచెం దూరంలో సైన్స్ మ్యూజియం ఉంది సార్, చాలామంది వెళ్తుంటారు, మీరు వెళ్ళలేదా అన్నాడు ఆటో డ్రైవర్. చూడు బాబు, జనం లేని చోటు, ప్రశాంతంగా ఉండే చోటు ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు చరణ్. రమణాశ్రమానికి వెళ్ళారా? చాలా బాగుంటుంది సార్, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి తిరువణ్ణామలై నుంచి? నచ్చలేదా మీకు అన్నాడు. నేను నీకు తెలుసా అన్నాడు చరణ్. మొన్న రాత్రి నేనే మిమ్మల్ని ఇక్కడ దించాను కదా సార్ అన్నాడు. ఓహో అలాగా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, రూమ్లోనే ఉన్నాను ఈ 2 రోజులు అన్నాడు చరణ్. ఎక్కడెక్కడికి వారో వచ్చి ఆశ్రమం చూస్తారు సార్ అన్నాడు. అక్కడ మెడిటేషన్ కోసం చాలామంది వస్తుంటారు. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది సార్. ఎక్కువగా ఫారినర్స్ వచ్చి నెలల తరబడి ఉండి వెళ్ళిపోతుంటారు అన్న మాట పూర్తి కాకముందే అయితే ఆశ్రమానికి పోని అన్నాడు చరణ్. ఆశ్రమంకు తీసుకువెళ్ళి తనకు తెలిసిన వారికి అప్పగించి ఫార్మాలిటీస్ చూసి పెట్టమని, ఎక్కడికైనా వెళ్ళాలంటే తనకి కాల్ చేయమని చెప్పి నంబర్ ఇచ్చి డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు చరణ్. ఎక్కడెక్కడో తిరిగిన చరణ్ చుట్టూ తిరిగి మళ్ళీ దర్శిని వెతుక్కోవటానికి ఆశ్రమానికే వచ్చాడేమో అనిపిస్తుంది కదా మనం ఈ స్టోరీ అంతా వింటూ ఉంటే. కానీ ఎలా అయినా చరణ్ దర్శి మళ్ళీ ఇక్కడే ఉండి కలుస్తారో కలవరో మరి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి స్టోరీస్ వింటారు. మీకు సీరియల్ నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ని పాస్ చేయండి. పోయేదేముంది చెప్పండి, అంతా ఫ్రీయే కదా. ఇక తర్వాత ఏం చేద్దామో చూద్దామా. చరణ్ ఎంతో కష్టపడితే కానీ ఆశ్రమంలో రూమ్ దొరకలేదు. అక్కడ ఉండటానికి చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. చివరికి తన రూమ్కి ఎలాగైతేనేం చేరుకున్నాడు. రూమ్ చూడగానే అంతవరకు ఉన్న చిరాకు మర్చిపోయాడు చరణ్. నీట్గా సింగిల్ బెడ్, మంచి గాలి, వెలుతురు, చుట్టూ పెద్దగా ఉన్న చెట్లు, నెమళ్ళ అరుపులు, పక్షుల కిలకిలలు తప్ప అంతా నిశ్శబ్దం. హాయైన ఫీల్ ఉంది ఇక్కడ అనుకున్నాడు చరణ్. చూద్దాం ఎన్నాళ్ళు ఉండగలనో ఇక్కడ అని అనుకుంటూనే ఫ్రెష్ అయ్యాడు. 4 రోజులు రూమ్లో నుంచి బయటికే రాలేదు. అసలు రావాలని కూడా అనుకోలేదు. నెమ్మదిగా చుట్టుపక్కల వాతావరణానికి అలవాటు పడ్డాడు. పగలంతా పడుకోవటం, రాత్రంతా మేలుకొని దర్శి గురించి ఆలోచించకూడదనుకుంటూ తనని తలుచుకుంటూ వెన్నెలతో పలకరిస్తూ చుక్కల్ని లెక్కబెట్టుకుంటూ కళ్ళు తెరిచే కలలు కనేవాడు. వెచ్చని ఉదయాలు, చల్లని సాయంకాలాలు, దర్శితో సముద్రపు ఒడ్డు జ్ఞాపకాలు, బ్లైండ్ గేమ్లో దర్శి తనని పట్టుకోవటం, అన్నీ ఏదీ మర్చిపోకుండా ఒక్కొక్కటిగా అన్నీ గుర్తు చేసుకునేవాడు. అసలు దర్శి కంటే దర్శి జ్ఞాపకాలని చరణ్ పూర్తిగా మర్చిపోలేకపోతున్నాడు. ఇలా ఎన్ని రోజులు వెళ్ళిపో నా మనసు నుంచి అని ఒక్కోసారి కోపంతో విసుక్కునేవాడు. కొన్నింటినైనా మనసుతో చూడమన్నావు, నా ప్రతి ఫీలింగు నీతో చెప్తే నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఎలా వెళ్ళిపోయావు దర్శి? నా ప్రేమని నువ్వు మనస్ఫూర్తిగా ఫీల్ కాలేదు కదూ, అందుకే నాకు దూరంగా వెళ్ళిపోయావా? అసలు వెళ్ళిపోయావా? ఎక్కడైనా ఉన్నావా నువ్వసలు? నాతో ఒక్క మాటైనా నా గురించి, నీ గురించి ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించలేకపోయావు కదూ. కనీసం నువ్వు వెళ్ళిపోతున్న ఆ ఆఖరి నిమిషంలోనైనా నాకు ఒక్క మాట, ఒక్క మెసేజ్, ఒక్క ఫోన్ కాల్, ఒక చిన్న వీడియో ఏదీ చేయలేకపోయావు. ఎందుకు దర్శి? నా ప్రేమ నీకు సరిగ్గా ఊపిరి పోయలేకపోయిందా? నేనేమైనా తప్పు చేశానా అని ఎన్నోసార్లు తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు.
దర్శి ఒక్కసారి కనిపించి నా తప్పేంటో చెప్పి వెళ్ళిపో, మళ్ళీ నిన్ను తలవను. దర్శి లేదనుకుంటూనే మళ్ళీ ఉందనుకుని తలుచుకుంటున్నాడు. అసలు తప్పంతా నాదే. మత్తులో ఉన్న నీతో అన్నీ చెప్పాను, కానీ నువ్వు వినేటట్టు చెప్పాల్సింది నువ్వు కాదు, నేనే తప్పు చేశాను. పెళ్లి చేసుకుని నిన్ను నా ఇంటికి తీసుకెళ్లాల్సింది. దర్శిని తిట్టుకుంటూ కాసేపు, తనని తానే తిట్టుకుంటూ మరి కాసేపు. ఎన్నిసార్లైనా సరే చరణ్కి ఇదే దినచర్యగా మారిపోయింది వారం రోజుల వరకు. వేదం వినపడే వరకు తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉన్నాడు. కోపంగా ఉంది. తలుపులు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికో తెలీదు, నడుస్తూనే ఉన్నాడు కొండపైకి. ఎక్కడి నుంచో పాట వినబడింది, కానీ వింటుంటే ఒళ్ళు తెలియని కోపం వస్తోంది. చల్తే చల్తే హుయి రుక్ జాతా హూ మే, బయటే బయటే కహీ కో జాతా హూ మే, कहते कहते कि चुप जाता हूँ मैं, क्या यही प्यार है, क्या यही प्यार है, क्या यही प्यार है. ఎవరో తనలాంటి అబ్బాయి ప్రేమ గీతాలు వింటున్నాడు. కోపంతో దగ్గరగా వెళ్ళాడు ఆ అబ్బాయికి. ఏం చేస్తావురా, ప్రేమించి ముంచేసిపోతారు, చస్తావు తెలుసా అన్నాడు చరణ్. ఆ అబ్బాయి అర్థం కానట్టు చూశాడు. అవును మరి, ఆ అబ్బాయికి తెలుగు రాదని అర్థమైంది చరణ్కి. నా భాషను కూడా మర్చిపోయేటట్టు చేసింది ఈ దెయ్యం అనుకున్నాడు చరణ్. సారీ సారీ అంటూ ఆ అబ్బాయికి దూరంగా వెళ్ళిపోయాడు. కరగని చీకటిని చూస్తూ దూరమైన మనశ్శాంతిని కోరుకుంటున్నట్టుగా కళ్ళు మూసుకుంది దర్శి. మూసుకున్న రెప్పల వెనక కన్నీరు చెంపల్ని తడిమేస్తోంది. ఎక్కడి నుంచో చిన్న పిల్లాడి ఏడుపు వినిపించింది. ఆ అర్ధరాత్రిలో కూడా ఆ ఏడుపు చాలాసేపు వినిపించింది. దర్శి సరిగ్గా గమనించలేదు, కానీ ఆ ఏడుపు చాలాసేపటి నుంచి కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది. అలా ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్రలేని దర్శి ఎందుకో ఏడుస్తున్న చిన్న పిల్లాడి ఏడుపు అదే పదిగా వింటోంది. పని పూర్తి చేసుకుని వచ్చిన లక్ష్మమ్మ ఆ పిల్లాడి ఏడుపు వినలేకపోతున్నా జాను ఎంత గట్టిగా ఏడుస్తున్నాడో అంది. ఎవరు ఆ అబ్బాయి పెద్దమ్మ, ఎందుకు అంతలా ఏడుస్తున్నాడు అని అడిగింది దర్శి. ఆ చివరి రూమ్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 2 నెలలైందమ్మా. ఒక వారం క్రితం చిన్నపిల్లాడిని అనాథ శరణాలయం నుంచి తెచ్చుకున్నారు. తీసుకువచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు ఆ చిన్నపిల్లోడు అంది లక్ష్మమ్మ. దర్శి ఆలోచిస్తున్నట్టుగా చూసింది. ఒకసారి ఆ అబ్బాయిని చూడాలని అనిపించింది, కానీ వాళ్ళెవ్వరూ బయటికి రాలేదు. నిశ్శబ్దంగా ఉంది అంతా. ఏడ్చి ఏడ్చి అలసిపోయి పడుకున్నాడేమో అనుకుంది దర్శి. ఒక రోజంతా వెయిట్ చేసింది. అప్పుడప్పుడు పిల్లాడి ఏడుపు వినపడుతూనే ఉంది. చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. రాత్రిపూట అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇక ఏడుపు విని ఆగలేని దర్శి మర్నాడు ఉదయం ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా డోర్ నాక్ చేసింది. కాసేపటికి అందమైన ఒక 30 ఏళ్ల అమ్మాయి లాంటి ఆవిడ బయటికి వచ్చింది. చూడగానే అదర్ కంట్రీ నుంచి వచ్చిందని తెలిసేలా ఉంది. ఐ యామ్ డాక్టర్ జాను అంటూ దర్శి తనని తాను పరిచయం చేస్తూ నమస్కారం చేసింది. యా, ఐ యామ్ లీసా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంది అటువైపు ఉన్న ఆ అమ్మాయి. బాబు ఎందుకు అంతగా ఏడుస్తున్నాడు అని అడిగింది దర్శి. డాక్టర్ అనగానే ప్లీజ్ కమిన్ అంటూ లోనికి తీసుకువెళ్ళింది లీసా. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి.